హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్, ద లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ యూపీఎస్సీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది మనకి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన ఎవరైనా సరే ఈ ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. ఈ ఎగ్జామినేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎగ్జామ్స్కి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th September 2024 అండ్ అలాగే అప్లికేషన్ని ఫిల్ చేయడానికి క్లోజింగ్ డేట్ వచ్చేసి 8th October 2024. అండ్ అలాగే మనం ఫిల్ చేసిన అప్లికేషన్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే మనకి 9th October 2024 నుంచి 15th October వరకు టైం ఇస్తారు. ఈ 7 days మనకి పోర్టల్ అనేది ఓపెన్గా ఉంటుంది. మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఈ ఎగ్జామ్లో మనం OMR షీట్ ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ బ్లాక్ పెన్ మాత్రమే యూస్ చేయాలి. పెన్సిల్ కానీ లేకపోతే బ్లూ పెన్ కానీ యూస్ చేయడం కుదరదు. ఓన్లీ బ్లాక్ పెన్తోనే మనం OMR షీట్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఈ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్ లాగానే మొబైల్ ఫోన్స్ అండ్ అలాగే ఏవైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి అలో చేయరు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం మన ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫోటోగ్రాఫ్ మీద మనం ఆ ఫోటో ఎప్పుడు తీయించుకున్నామో ఆ డేట్ అండ్ అలాగే మన నేమ్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. మనకి ఫోటో స్టూడియోలో అడిగితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. అయితే ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఓన్లీ 10 days ముందు, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో దానికి 10 days ముందు మాత్రమే ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి. అది మాత్రమే వీళ్ళు అలో చేస్తారు. 10 days కంటే బిఫోర్ తీసుకున్న ఫొటోస్ అలో చేయరు. అండ్ ఏవైతే ఫోటో అప్లోడ్ చేస్తామో సేమ్ అదే ఫోటో మనం మన ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి. సేమ్ Stage 1, Stage 2 అండ్ అలాగే ఇంటర్వ్యూ రౌండ్కి కానీ పర్సనాలిటీ టెస్ట్ రౌండ్కి కానీ మన ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. అండ్ ఎగ్జామినేషన్ టైంకి 30 minutes ముందు మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 9th February 2025లో కండక్ట్ చేస్తారు. మనకి ప్రజెంట్ ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 4 కేటగిరీ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. అది వచ్చేసి ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీ వాళ్ళకి, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ అలాగే 4th కేటగిరీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి. ఈ 4 కేటగిరీస్లో మనకి 232 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 232 వేకెన్సీస్లో 12 వేకెన్సీస్ అనేవి బెంచ్ మార్క్ డిసెబిలిటీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏ సర్వీసెస్లో జాబ్స్ అవైలబుల్గా ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ ఏ, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సర్వే ఆఫ్ ఇండియా గ్రూప్ ఏ సర్వీస్, నెక్స్ట్ ఫోర్త్ వన్ AEEE ఇన్ బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, సిక్స్త్ వన్ వచ్చేసి AEE ఇన్ MES సర్వైవర్ క్యాడర్, సెవెంత్ వన్ వచ్చేసి ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఎయిత్ వన్ వచ్చేసి సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్. నెక్స్ట్ కేటగిరీ 2 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్స్లో పోస్టులు వస్తాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, థర్డ్ కేటగిరీ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఫోర్త్ కేటగిరీ డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీసెస్, ఫిఫ్త్ వన్ AEE ఇన్ బోర్డర్ రోడ్ ఇంజనీరింగ్ సర్వీస్, సిక్స్త్ వన్ ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్, సెవెంత్ వన్ వచ్చేసి ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఈ డిపార్ట్మెంట్స్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పోస్టులు వస్తాయి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్స్లో పోస్టులు వస్తాయంటే ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, AEDS అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1, AEDS అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ ట్రేడ్. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. వీళ్ళకి ఏ సర్వీసెస్లో పోస్టులు వస్తాయంటే ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ రేడియో రెగ్యులారిటీ సర్వీస్, IEDS అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1, IEDS అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2.
ఈ డిపార్ట్మెంట్స్లో వీళ్ళకి పోస్టులు అనేవి ఇస్తారు. నెక్స్ట్ మనకి స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి సెంటర్ వచ్చేసి తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ ఉంది అండ్ ఆంధ్రాలో ఓన్లీ విశాఖపట్నం సెంటర్ ఉంది. మెయిన్ ఎగ్జామ్కి కూడా సేమ్ ఓన్లీ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఇవి రెండే సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ బిలో క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఫారెన్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూస్తే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ 1 అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 దీన్ని స్టేజ్ 1 అంటారు. ఈ స్టేజ్ 1లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి 300 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 500 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో అన్నీ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ ఎగ్జామినేషన్లో రాంగ్ ఆన్సర్స్కి పెనాలిటీ వచ్చేసి 1/3 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. మనకి ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ పేపర్లో ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 2లో వచ్చేసి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ పేపర్ ఉంటుంది. ఎవరైతే ఈ స్టేజ్ 1 పేపర్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని స్టేజ్ 2 అంటారు. ఇది వచ్చేసి ఎంసీక్యూస్ ఉండవు, కన్వెన్షనల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది పేపర్ మీద. దీనిలో కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఇది 600 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈచ్ పేపర్ వచ్చేసి 300 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి థర్డ్ స్టేజ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఈ 3 స్టేజెస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే.